నిశ్శబ్దమైన రాత్రి. గ్రామం చివరనున్న పాత బంగ్లాలో దీపం అంటుకుంది. ఆ బంగ్లాకి దగ్గరగా వెళ్లిన వాళ్ళెవరైనా తిరిగి రాలేదు. రాధ, సాహసవంతురాలు, అక్కడ ఏముందో కనుక్కోవాలని అర్ధరాత్రి బంగ్లాకు వెళ్ళింది. లోపల అడుగు పెట్టగానే తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. ఎవరైనా ఉన్నారా అని కేకవేసింది. సమాధానం లేదు. కాని మెట్లపైనుంచి అలికిడి వచ్చింది. అక్కడ పాతపట్టీలతో కట్టబడిన బొమ్మ నెమ్మదిగా కదులుతోంది. బొమ్మ కళ్ళు రెప్పలేశాయి. నువ్వు నన్ను వేధించడానికి వచ్చావా అని గంభీరమైన స్వరం. రాధ వెనక్కి తిరిగి పరుగెత్తబోతే బొమ్మ ఎదురుగా ప్రత్యక్షమైంది. దాని ముఖం క్రమంగా విపరీతంగా మారింది. కన్నీళ్లు రక్తంగా మారాయి. ఒక్క క్షణంలో బొమ్మ రాధ ముఖంపై పడింది. ఆమె కేకలు ఆ బంగ్లాను హోరెత్తించాయి. తర్వాత అంతా నిశ్శబ్దం. ఆ బంగ్లాలో మరో దీపం అంటుకుంది.